నమస్తే. తెలంగాణలో ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను పూర్తిగా రద్దు చేస్తూ, ఆ నోటిఫికేషన్‌ని మొత్తం రద్దు చేసింది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో చాలా కీలకమైనటువంటి అడుగులు పడ్డాయనే చెప్పాలి. ఎందుకనంటే 2 సార్లు పరీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో. మొదటి ప్రిలిమ్స్‌లో పేపర్ లీకేజ్ అని, క్వెషన్ పేపర్‌లో తప్పులొచ్చాయని ఆ కారణంగా రద్దు చేశారు. మళ్ళీ రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి దాదాపు 2,80,000 మంది హాజరయ్యారు. మొత్తం 3,50,000 మంది అప్లై చేసుకుంటే 503 పోస్టులకు సంబంధించి అంతమంది హాజరై రాశారు. ఇంకా ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తుంది, మెయిన్స్ నిర్వహిస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి, పోస్టులు వస్తాయని ఎంతో ఆశతో చూశారు, ఎదురు చూశారు. దానికోసం రాత్రి మగళ్ళు కష్టపడి చదువుకున్నారు. కానీ దానికి సంబంధించి ఏం జరిగిందో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్‌సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి అనే దిశగా అడుగులు వేశారు ముందుకు. ఇట్లాంటి క్రమంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ కేసును, ఎందుకనంటే ప్రిలిమ్స్ వ్యవహారంపై కొంతమంది అభ్యర్థులు కొంతమంది రద్దు చేయాలని, కొంతమంది రిజల్ట్ ఇవ్వాలని, ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వం చాలా న్యాయ నిపుణుల సలహా తీసుకొని సుప్రీంకోర్టుకి ఒక అభ్యర్థన పెట్టుకుంది. దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి మేము కొత్త పోస్టులతో కలిపి మళ్ళీ ఫ్రెష్గా గ్రూప్ 1 నిర్వహించుకుంటామని. దానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి సందర్భంలో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ పాత నోటిఫికేషన్లో 503 పోస్టులు ఉన్నాయి, దానికి యాడ్ ఆన్ చేస్తూ 60 పోస్టులు, మొత్తం 563 పోస్టులకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి 23 ఫిబ్రవరి నుంచి మార్చి 14 వరకు అప్లికేషన్ల స్వీకరణ ఆన్లైన్లో. అలాగే ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసి మే కానీ జూన్ కానీ ఈ 2 నెలల్లో మధ్యకాలంలో నిర్వహిస్తారు. అట్లాగే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది టీఎస్‌పీఎస్‌సీ. ముఖ్యంగా గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఎందుకనంటే ఆ నోటిఫికేషన్నే పూర్తిగా మేము రద్దు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ, ఎందుకనంటే ఒకవేళ మేము అప్లై చేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ మేము రాయొచ్చు అనే భావనలో ఎవరు ఉండొద్దు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించి మొత్తానికి 563 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్‌సీ ద్వారా అతిపెద్ద నోటిఫికేషన్, అది కూడా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఇదే మొదటిసారి.